సో రైట్, కడపలో జరుగుతున్న మహానాడు కొన్ని లక్షల మంది అయితే హాజరయ్యారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం ఏదైతే నిర్ణయించిందో ఎవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ ఎంపీ భరత్ గారు ఉన్నారు. భరత్ గారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భరత్ గారితో సెల్ఫీలు దిగడానికి అయితే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఎలా ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే భరత్ గారు, ఎలా ఉంది మొత్తం మీద కడప గడ్డలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కొన్ని లక్షల మంది మొదటి రోజు హాజరు? చాలా బాగుందండి. ఒకసారి ఫోటోలు దిగేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పొద్దునే వచ్చాను, చాలా బాగుంది. కడపలో మొదటిసారి మహానాడు చేస్తున్నారు. ఐ వెరీ హ్యాపీ. మీరు అనుకున్న దాని మీద కొన్ని లక్షల మంది హాజరయ్యారు. అంచనాలు మించి ఇక్కడ కడపల గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారని చెప్పడం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సూచనలు ఏంటి, భవిష్యత్ ఏంటి, అండ్ ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాం. దేవుడు కూడా వరుణ్ కూడా కరుణించాడని చెప్పుకోవచ్చా? మొత్తం మీద చల్లటి వాతావరణం, వెదర్ అద్భుతంగా ఉంది. వెరీ హ్యాపీ. సో ఇంతమంది కార్యకర్తలు కడప గడ్డ మీద చూస్తే ఏమనిపిస్తుంది? నాకే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా చాలా మందికి ఎట్లా ఉంటుందో ఊహించగలుగుతాను. మీకు ఎలాంటి బాధ్యతలు అప్పు చెప్పారు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నానుగా, ఇంకేం బాధ్యత? మహానాడు సంబంధించి ఫైనాన్స్ కమిటీలో ఉన్నానుగా.